శ్రీ ఆర్యవైశ్య సంఘం బాచుపల్లి, వాసవి క్లబ్ బాచుపల్లి ఆధ్వర్యంలో ఘనంగా అన్నవితరణ కార్యక్రమం. కుకుల్లాపూర్ నియోజకవర్గం అమావాస్య సందర్భంగా శ్రీ ఆర్యవైశ్య సంఘం బాచుపల్లి, వాసవి క్లబ్ బాచుపల్లి ఆధ్వర్యంలో బుధవారం బాచుపల్లిలో అన్నవితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది ప్రజలకు అన్నవితరణ చేసి వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత, కొలను హనుమంత్ రెడ్డి, కొలను వీరేందర్ రెడ్డి, పోలీసు అధికారులు సిఇ, ఎస్ని తదితర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు వీరేశం, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్, కోశాధికారి రఘు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులు శివరాజ్ గుప్తా, బద్రి, వెంకటేశ్వర్లు, నితేష్, అనిల్, కార్తిక్, మహిళా మణులు మరియు సంఘ సభ్యులు పాల్గొని అన్నవితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడం గొప్ప మానవతా సేవ అని తెలిపారు. ప్రతి నెల అమావాస్య సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి తమ వంతు సేవ చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అన్నవితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలు, సంఘ సభ్యులు, మహిళా మణులు, స్వచ్ఛంద కార్యకర్తలు మరియు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ ఆర్యవైశ్య సంఘం బాచుపల్లి, వాసవి క్లబ్ బాచుపల్లి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సేవే మా లక్ష్యం, సమాజమే మా కుటుంబం అనే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని సంఘం ప్రతినిధులు తెలిపారు. నమో వాసవాంబాయే నమః. స్వాగతము వాసవి, కరుణించి కాపాడు వేదాంత రూపిణి, మము కావగరావమ్మ. స్వాగతము వాసవి, కరుణించి కాపాడు వేదాంత రూపిణి. అందరికీ నమస్కారం. ఈ శ్రీ ఆర్యవైశ్య సంఘం తరఫున మొదటగా మేము చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. 100 రోజులు నిర్విరామంగా ప్రతిరోజు మంచినీళ్లు, అలాగే శని ఆదివారాలు మధ్యగా నిర్విరారంగా ప్రోగ్రాం జరిగింది. ఇక్కడికి అన్న వీళ్ళందరూ సపోర్ట్ చేసినారు. అలాగే మీరిచ్చిన ప్రోద్బల్యంతో మళ్ళీ అమావాస్య భోజనాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా ప్రతి నెల నిర్విరామంగా ప్రతి అమావాస్య నాడు భోజనాలు వెళ్తాం. కనీసం మేము 600 నుంచి 700 మంది ప్లాన్ చేస్తున్నాము. ఈ రోజు అయితే 650 మంది ప్లాన్ చేశాము. సో ఆ సంఖ్య మేము పెంచుకుంటూ పోవాలని మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఇలా ఇక్కడ ఈ కోర్ కమిటీ మా ప్రెసిడెంట్ గారు శ్రీకాంత్ గారి సమక్షంలో ఇదంతా జరుగుతున్నందుకు కూడా మాకు ఆనందంగా ఉన్నది. మీకైతే వీరేంద్ర అన్న ఎప్పటి నుంచి మాకు సపోర్ట్ ఉంటాడు. అలాగే మాకు ఫర్దర్ గా కూడా అన్ని కార్యక్రమాలకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. శ్రీధర్ అన్న థ్యాంక్ యూ. ఆగస్టు 12వ తారీఖు బుధవారం రోజు అమావాస్య. ఈ సందర్భంగా శ్రీ ఆర్యవైశ్య సంస్థ వారు చేపట్టినటువంటి అన్నదాన ప్రోగ్రాం వీళ్ళకు ఇలాగే ప్రతి నెల మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ, అలాగే వీళ్ళు ఇంతకుముందు చేసిన కార్యక్రమాన్ని కూడా మేము అటెండ్ అయినాము వీరేంద్ర అన్న గారితో మరియు హనుమంతన్న గారితో. వీరు ఇంతకుముందు 100 రోజులు నిర్విరామంగా ఇక్కడ చలివేంద్రం నిర్వహించడం జరిగింది. అది చాలా సక్సెస్ అయింది. ఇక్కడ ఉన్న ఈ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. పబ్లిక్ ఇంత సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కంప్లీట్ గా సక్సెస్ కావాలని మా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా యొక్క సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటది. అన్నగారి సపోర్ట్ కూడా 100% ఎప్పుడు ఉంటది. ఓకే.
పాల పొద్దురా ప్రశ్నించే గలమురా వాంచనంటూ బతకొద్దని ప్రజలకు నేర్పిండురా కుత్బుల్లాపూరులోన సకల జనుల బలమురా బలహీనుల బలగమయ్యి హనుమంతన్న నిలిచరా కుట్రలెన్ని చేసిన వాళ్ళు కేసులెన్ని పెట్టిన వకీలయ్యే కార్యకర్త గుండె సప్పుడాయరా కుత్బుల్లాపూరులోన కాంగ్రెస్ కు అడ్డెవడని మన అన్న హనుమంతన్న భయమయ్యి నిలిచినాడు జై హనుమంతన్నా జన ప్రభంజనం నువ్వన్నా జయ హో హనుమంతన్నా జనం గుండె సప్పుడన్నా కొలన్ వెంకట్రామ్ రెడ్డికి పుట్టిన పులి బిడ్డరా ఉన్నత చదువును చదివి ప్రజల సేవకొచ్చరా తెలంగాణ ఉద్యమాన విప్లవమై ఎగిసరా అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా. కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పెన్నిదానం అన్నదానం
అన్నదానం అన్నదానం అన్నదానం అన్నదానం. పంచుకు తింటే పవిత్రం, వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే, పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా. 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 అన్నదానమే మిన్నా. అన్నదానం. ఈరోజు బాచుపల్లి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులు అమావాస్య రోజు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ ని మా చేత చేయించింది. అదేవిధంగా నాతో పాటు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి స్థానిక ఇన్స్పెక్టర్ గారు నాయుడు గారు, వీరేందర్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, జీవేందర్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు, మా మహేష్ గుప్తా గారు, సోదరులు ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులు, మరి మా సబ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, రంజిత్ గారి ఆధ్వర్యంలో సోదరిమణులందరూ ఇవాళ యూనిఫామ్ లాగా ఒకటే కలర్ శారీస్ వేసుకున్నారు. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారు అడిగినారు మనకు 10 కెమెరాలు కావాలని, అది కూడా మీరు అంగీకరించినందుకు దానికి కూడా మీకు అందరికీ కూడా అభినందిస్తూ, మేము కూడా మా సోదరులందరికీ నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మేము కూడా ఒక 40-50 కెమెరాలు మేము కూడా ప్రొవైడ్ చేస్తాం. ఒక మంచి ఆలోచనతో ఇన్స్పెక్టర్ గారు మరి కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఈ ఏరియాను పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. వారి సహకారం మా సహకారం మీకు అందరికీ ఎప్పటికి కూడా ఉంటుంది. మీరు మంచి చేసుకుంటూ పోతే డెఫినెట్ గా ఆర్యవైశ్య సోదరులు ఏం గొడవలు చేయరు, ఏం చేయరు, మంచి మంచి పనులే చేస్తారు. మీరు తప్పకుండా మీకు మేము అన్ని విధాలా సహకరిస్తాం. ఆర్యవైశ్యులు ఎక్కడ ఉంటే అక్కడ అన్నదానానికి లోటు ఉండదు అని పూర్వకాలం నుంచి చెప్తారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నదాన సత్రాలు ఆర్యవైశ్యులవే ఉంటాయి. గుళ్ళో గోపురాలలో ఇంకెక్కడైనా సరే అవసరం ఉన్న చోట ఆకలన్న వాడికి అన్నదానం చేసేవాడే ఆర్యవైశ్యుడు. మరి అందులో భాగంగానే ఎన్నో చోట్ల ప్రతి అమావాస్యకి అన్నదానాలు జరుగుతా ఉన్నాయి. మరి నేను సుమారుగా 10ల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలలో చేస్తున్నటువంటి ప్రతి బస్తీ సంఘాలకి హైదరాబాద్ లో నేను వెళ్ళడం జరిగింది. అందులో ఈ రోజు బాచుపల్లి ఆర్యవైశ్య సంఘం
అధ్యక్షులైనటువంటి శ్రీకాంత్. మరి ముందుగా వారికి ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ వివాహ మహోత్సవ వార్షికోత్సవ శుభాకాంక్షలు భార్యాభర్తలకు ఇద్దరికి తెలియజేస్తూ బాచుపల్లి సంఘం నిర్వహిస్తున్నటువంటి ఇదొక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఏది దానం చేసినా ఇంకా కావాలి అని అడిగే వాళ్ళే సమాజంలో ఉంటారు. కానీ ఒకటే అన్నం పెట్టి కడుపు నిండిన తర్వాత చాలు అనేదే అన్నదానం. కాబట్టి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఆర్యవైశ్యులకి మరి వాసవి మాత ఇచ్చినటువంటి నిజమైనటువంటి దాతృత్వమైనటువంటి గుణము. 10 మందికి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తారు. తన జేబులో 10 రూపాయలు ఉంటే 1 రూపాయి సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టేటటువంటి వ్యవస్థనే ఆర్యవైశ్య వ్యవస్థ. కాబట్టి ఈ రోజు మరి వీళ్ళు గత ఈ ఎండాకాలంలో వేసవి కాలంలో చలివేంద్రాన్ని అమ్మవారి గోత్రాలు మా ఆర్యవైశ్యుల గోత్రాలు 102 మరి 102 రోజులు చలివేంద్రాన్ని నిర్విరామంగా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించి మరి ఈ సంవత్సరం పూర్తి చేసుకొని ఈ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెట్టినటువంటి ఈ సంఘం సభ్యులందరికీ అలాగే అధ్యక్షునికి కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ప్రగతి నగర్ లో వాసవి సేవక్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా అద్భుతము. మరి ఈ రోజు మహేష్ ఇక్కడే ఉన్నాడు, ఏదో పోయిండు అన్నదానం చేయడానికి వెళ్ళారు. వీరందరూ కూడా యువకులు అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుండేటటువంటి మా ఆర్యవైశ్య బిడ్డలకందరికీ కూడా మీరు అన్నదానం పొందినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీ భవ అని ఆశీర్వదిస్తే ఇంకా ముందు కూడా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ ఈ రోజు మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నటువంటి ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సుమారుగా ఒక 500 మందికి ఇక్కడ భోజనాలను ఈ రోజు నిర్వహిస్తున్నట్టుగా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఎలాంటి ఆటంకాలు రాకుండా రాబోయే కాలంలో మీరు చక్కగా నిర్వహించాలి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను ఒక చిన్న సూచన ఇస్తాను. మరి మీరు ఎప్పుడు అన్నదానాలు అందరు చేస్తూ ఉన్నారు, నేను ప్రతి చోట చెప్తున్నాను, ఇక్కడ కూడా మీకు ఒక చిన్న సూచన. అన్నదానం చేస్తున్నాము, సుమారుగా 500 మందికి భోజనాలు పెట్టాలంటే 30,000కు పైగా ఖర్చు అవుతాయి. మరి ఆ 30,000లో నాదొక చిన్న సూచన, కొంచెం ఇందులో ఏమన్నా తగ్గించుకొని ఎవరైనా మన పేద ఆర్యవైశ్య పిల్లలు ఉంటాయి గనక మీకు చెయ్యొద్దు అని అనట్లేదు. అన్నదానం చేయడం ఒక పుణ్య కార్యక్రమం అయితే మన పేద ఆర్యవైశ్య పిల్లలు ఎవరైనా ఉంటే ప్రతి నెల అందులో నుంచి 5,000 10,000 తీసుకొని ఒక స్టూడెంట్ ని చదివిస్తే గనక వాళ్ళ జీవితాంతం జ్ఞాపకం ఉంటారు. 1 సంవత్సరం ఫీజు వాళ్ళకి మరి ప్రతి నెలలో వచ్చేటటువంటి దాంట్లో కొంత ఏమన్నా తగ్గించుకొని దీనికోసము మరి వెచ్చిస్తే పేద ఆర్యవైశ్యుల పిల్లలకు చదువు కోసం జీవితాంతం వరకు ఎవరు దోచుకోనటువంటిది విద్యాదానం చేస్తే గనక మీకు అందరికీ కూడా మరో పుణ్య కార్యక్రమము మీకు పుణ్యం వస్తుందని తెలియజేస్తూ మరి ఆర్యవైశ్యుల అన్నదానం అంటే అందరూ తెలిసిన విషయమే. అన్నం పప్పు సాంబార్ పెట్టడం కాదు, అన్ని ఉప్పు పప్పు సాంబారు అప్పడాలు అన్ని పెట్టి వడ్డించేటటువంటిది మంచి భోజనం. మన ఇంట్లో ఎట్లా తింటామో ఇక్కడ కూడా అలాగే పెడతారు. కాబట్టి అందులో కొంత సేవ్ చేసి ఒక విద్యార్థిని చదివించాలని సందర్భంగా కోరుకుంటూ మరోసారి మీకు శుభాకాంక్షలు. మీ ఇద్దరికి కూడా వివాహ దినోత్సవానికి శుభాకాంక్షలు. మీ సంస్థ అందరూ కూడా మా మహిళా మండలి ముఖ్యంగా మరి బాచుపల్లి మహిళా విభాగం త్వరలో ప్రమాణ స్వీకారం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మీకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య బిడ్డలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి.